సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో భజన కళాకారులకు కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రాములు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బాలకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు వీరమల్ల ఓంకార్ గుప్తా, పాలకుల సతీష్ గౌడ్ తెలంగాణ భిక్షం భజన కళాకారులకు నిత్యం వినియోగించుకునే దుస్తులను అందజేశారు. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో ఆలయ కమిటీ చైర్మన్ రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం అయిన నుండి భజన కార్యక్రమాలు, నిత్యం పూజలు, స్వామివారికి రోజు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. పండుగలకు భోజనం, పండ్లు, పలహారాలు భక్తులకు అందజేస్తున్నామని అన్నారు. చైర్మన్ సార్ వస్త్రదానం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతి సోమవారం, శుక్రవారం, ప్రతి సోమవారం, శనివారం నారాయణపురానికి చెందిన గౌరవ భక్తులు 7 గంటల నుండి 9:30 గంటల వరకు భజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే భజన కళాకారులకు అందరికీ వస్త్రాలంకరణ చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు, దేవాలయ కమిటీ సభ్యులందరికీ, గ్రామేతర భక్తులందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటా ఉన్నాం. సార్ మీరు మాట్లాడారు సార్, మాట్లాడారు సార్, వస్త్రదానం గురించి మాట్లాడారు సార్, 2 మాటలు మాట్లాడు, మైక్లో మాట్లాడారు సార్. శ్రీ రామలింగేశ్వర స్వామి
ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్న అనంతరం మరి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తజన మహాశైలందరూ, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం కావించిన అనంతరం మరి ఈ నిర్మాణ కార్యక్రమంలో అందరూ భాగస్వాములైనారు. అందరికీ కూడా ఆలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ ఆలయ నిర్మాణ క్రమంలో మరి నిత్యము ప్రతి శని సోమవారం రోజున ఆలయంలో భజన కళాకారులచే మరి భక్తి గేయాలను ఆలపిస్తూ శ్రీరాముని శివమరుల ఆరాధన దైవంగా కొలుస్తున్నటువంటి ఈ ఆలయాన్ని మరి భక్తి పాటలతో పునరేకీకరణ చేస్తున్నటువంటి భక్తజనాలందరూ కూడా మరి ఈ భజన కళాకారులందరూ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా మాట్లాడతారు సార్?